ప్రభునందు ప్రియ సంఘస్థులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము మరొకసారి మీతో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు వచ్చినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీకును వింటున్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, గత 2 వారాలు ప్రార్థన గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది, ప్రార్థనలో ఉన్న నియమాలు గురించి గత 2 వారాలు మనము దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ప్రార్థనలో మెట్టులలో 3వ మెట్టు గురించి నేను మీతో మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, మొదటి మెట్టు వ్యక్తిగత ప్రార్థన, 2వ మెట్టు రహస్య ప్రార్థన, 3వ మెట్టు కుటుంబ ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనము ఆలోచన చేసినప్పుడు వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగతమైనది, రహస్యమైన ప్రార్థన కూడా వ్యక్తిగతమైనది. దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది కాదు. ఈ కుటుంబ ప్రార్థనలో కుటుంబ యజమానుడు ఉంటాడు, కుటుంబ యజమానురాలు ఉంటుంది, వారికి పుట్టిన బిడ్డలు లేక వారికి వివాహమైతే వారికి ఆ వివాహమైన వారు భార్యలు అవ్వచ్చు, లేక భర్తలు అవ్వచ్చు, మనవళ్ళు అవ్వచ్చు, మనవరాళ్ళు అవ్వచ్చు, వారందరూ కలిపి ఒక కుటుంబముగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మనం చూస్తే ఒక కుటుంబము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో కొర్నేలి అనే ఒక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు, చూడండి, గమనించండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే విషయాలు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి అనే వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడు. ఇటలీ పట్టణంలో ఒక అధికారి. దేవుని బిడ్డలారా, అతడు అధికారియే కాదు, అతడు దేవుని ఎలా భయభక్తులు కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి దినము కూడా కొర్నేలి కుటుంబములో కుటుంబ ఆరాధన జరుగుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కుటుంబ ఆరాధన ప్రతి కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఈ దినాల్లో చాలామంది కుటుంబాలు మనం చూస్తున్నప్పుడు భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండడు, భార్య భర్తలు ఇద్దరు ఉంటే బిడ్డలు ఉండరు. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం అనగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఆరాధించే సమయం, దేవుని కొరకు కలిసి ఆరాధించే సమయం, లేక దేవుని కొరకు కుటుంబము దేవునితో గడపగలిగిన సమయం మనము దేవునికి ఇవ్వాలి. పిల్లరా, మన కుటుంబంలో మన వ్యక్తిగత పనుల కొరకు సమయం ఇస్తున్నాం. మన కుటుంబం అంతా షికారులకు వెళ్తాం, మన కుటుంబం అంతా షాపింగ్కి వెళ్తాం, మన కుటుంబం అంతా శుభకార్యాలకు వెళ్తాం. మరి మన కుటుంబం అంతా దేవునితో సహవాసము చేయాలి. దేవుని బిడ్డలారా, అలా చేస్తూ ఉన్నారా? కొర్నేలి ఇంటి వారందరూ కూడా కుటుంబ ఆరాధనలో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తున్నట్లయితే యోబు గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు యోబు కూడా అనుదినము కూడా కుటుంబ ఆరాధన జరుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా వారి బిడ్డలు ఏదన్నా దేవుని దగ్గర పాపం చేస్తూ ఉన్నారేమో, వారి మనసులో కానీ వారి తలంపులో కానీ వారి ఉద్దేశంలో కానీ ఏ రకమైన పాపములో పడిపోయి దేవునికి విరోధముగా వారు జీవిస్తున్నారేమో అని ప్రతిరోజు యోబు తన బిడ్డలను ప్రభు యొక్క సన్నిధికి నడిపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా,
కుటుంబ యజమానుడిగా నీ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నావా? కుటుంబ యజమానురాలిగా నీ బిడ్డలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నావా? ఈరోజు నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయంటే, నీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయంటే, నీ కుటుంబంలో ఆర్థికమైన మరి శోధనలు నీ ఎదుర్కొంటున్నావంటే దానికి కారణము ఏమిటో తెలుసా? నీ కుటుంబము దేవునితో గడపడం లేదు, నీ కుటుంబము దేవునితో ఆరాధించడం లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో సాయంకాలం అయినప్పుడు ఎవరి మటుకు వారు వ్యక్తిగతంగా జీవిస్తూ ప్రారంభిస్తున్నారు. వ్యక్తిగతంగా వారు వారి ఆలోచనలతో వారి పనిపాట్లు పడిపోతున్నారు. ఈరోజు కలిసి కుటుంబముగా ఆరాధించే భాగ్యము అనేక మంది కుటుంబాలకు కొదువైపోయిందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్న 3వ మెట్టును గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కొర్నేలి ఏ రీతిగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేశాడు, అలాగే యోబు ఏ రీతిగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేశాడు, అలాగే యెహోషువ కూడా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్య దేవతను పూజిస్తూ ఉన్నప్పుడు, విగ్రహారాధన వైపు తిరుగుతున్నప్పుడు యెహోషువ ధైర్యముగా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవరు దేవుణ్ణి ఆరాధించకపోయినా నేను నా కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని దేవుని బిడ్డరా యెహోషువ చెప్తూ ఉన్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా, భార్య కోపగించిన భర్త కోపగించిన భార్య, బిడ్డలు కోపగించారని తల్లిదండ్రులు, ఇలాగా ఎవరు మట్టుకు వారు కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వేరువేరుగా జీవిస్తూ ఉన్నారు, వేరువేరుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే మనము సాయంత్రం అయినప్పుడు దేవునితో మనం గడుపుతామో పగలంతా ఉన్న ఆ శోధనలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ ఆరాధనలో నీ కుటుంబము ఆశీర్వదించబడమే కాదు, వ్యక్తిగతంగా నీ జీవితము ఆత్మీయంగా బలపరచబడటానికి ఎంతో అవసరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అలాగే అనేక మంది భక్తులు కుటుంబ ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిన అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు. నీవు పగలంతా నీవు తిరిగి వచ్చి అలసిపోయి వచ్చి ఇంకేం ప్రార్థన చేసుకుంటామలే అని నీవు నిరాశపడి అది నిర్లక్ష్యంగా చేయొచ్చు. దేవుని బిడ్డరా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని కార్యాలు ఉన్నప్పటికీ సాయంత్రం అయిన తర్వాత నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, నీ భార్యతో కలిసి ఆరాధించుకున్నప్పుడు ఆ కుటుంబము ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. దేవుని బిడ్డరా, చికాకులన్నీ కూడా తొలగిపోతాయి, సమాధానం పడుతూ ఉంటాం. కాబట్టి పిల్లరా, దేవునితో మనం సహవాసం చేయాలి. అలాగే బైబిల్లో మనం ఇంకో కుటుంబాన్ని కూడా చూడవచ్చు, మార్తా మరియల కుటుంబం. దేవుని బిడ్డరా, వారు ఎక్కువ యేసుక్రీస్తుతో గడిపిన కుటుంబముగా మనం చూస్తున్నాం. వారు ఆ అక్కజెల్లెళ్ళు, వారి సోదరుడు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు బోధన వైపు, యేసుక్రీస్తు ప్రభు మాటల వైపు వారు ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవారు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యము వినటం మనకి ఆశీర్వాదం, దేవునితో గడపటము మనకి ఆశీర్వాదకరం. కాబట్టి పిల్లరా, ఈ కుటుంబ ఆరాధనలో మనము పాటించవలసిన నియమం ఏమిటి అంటే ఐక్యతతో కుటుంబ ఆరాధనలో మనం పాల్గొనాలి. దేవుని బిడ్డరా, ఐక్యత లేకుండా ఈ దినము ఆరాధన చేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, బిడ్డల మధ్య సమాధానం లేకుండా, మన సహోదరులతో సమాధానం లేకుండా ఆరాధన చేయడం వలన అది ఏమాత్రము కూడా అది ఆశీర్వాదకరమైనది కాదు. మత్తయి సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఎవరైనా సరే దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎవరి మీదన్నా ఒకవేళ ద్వేషం ఉంటే, ఎవరి మీదన్నా ఒక కోపం ఉంటే వారు చేయవలసిన పని ఏమిటంటే మొదట వెళ్ళి వారి క్షమాపణ అడిగి అప్పుడు వచ్చి దేవుని ఆరాధించండి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వండి అని ప్రభు వారు చెప్పారు. ఈరోజు దేవుని బిడ్డలారా, కుటుంబ ఆరాధన అనేది మనం పెట్టుకుంటున్నాం, కానీ సమాధానంతో పెట్టుకుంటున్నామా? దేవుని బిడ్డల కుటుంబ ఆరాధన పెట్టుకుంటున్నాం, కానీ రెండవ నియమం ఏంటి తెలుసా? సంతోషముగా దేవుణ్ణి ఆరాధించాలి. చాలామంది అయిష్టంగా ప్రార్థనకు రామంటే ఎవరో రారు, ప్రతిమాలించుకుంటూ ఉంటారు. ప్రార్థనకు రామంటే వస్త్రాలే మీరు చేసుకోండి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ ఆరాధనలో మనం పాటించవలసిన రెండవ నియమం ఏమిటంటే సంతోషముగా దేవుని యొద్దకు రావాలి, హృదయపూర్వకముగా దేవుని యొద్దకు రావాలి,
హృదయపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదము ఆ ప్రార్థనలో లేక ఆ కుటుంబం మీద ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సోదరులారా, ప్రార్థనలో ఉన్న 3వ మెట్టును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వ్యక్తిగతంగా నీ ప్రార్థన అనుభవం ఉందా, లేక రహస్యమైన ప్రార్థన అనుభవం ఉందా, లేక 3వది నీ కుటుంబ ప్రార్థన అనుభవం ఉందా? దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా కలిసి ప్రభువుని ఆరాధించాలి. దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, పిల్లరా నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డరా, అనేక మంది జీవితాలు మనం చూసినప్పుడు పిల్లరా, భార్య వస్తే భర్త ఉండడు, భర్త వస్తే భార్య ఉండదు, భార్య భర్తలు ఇద్దరు వస్తే బిడ్డలు మరి ప్రార్థనలో ఉండరు. ఈ రోజున నీవు నీ కుటుంబము ప్రభుతో ఉంటే అది గొప్ప ఆశీర్వాదకరం. అలాంటి దీవెన నీకు కలగాలని ప్రభుపేట నేను దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నికిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము నేను ప్రభువా కొన్ని మాటలు నీకు ఒక సన్నిధిలో వినటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే కుటుంబ ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనదో కొన్ని విషయాలు నీ బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నీ కృపను బట్టి ఈ వాక్యం ఉంటున్న అనేక మంది హృదయాలను మీరు బలపరచండి. ఎంతమంది కుటుంబ ఆరాధన లేదు, ఆ ఆరాధన ప్రభా కరిగేటట్లుగా చేయండి. కుటుంబ ఆరాధన లేని కుటుంబాలు నాయన శాపానికి గురవుతాయి. కుటుంబ ఆరాధన లేని కుటుంబాలు నష్టానికి గురవుతాయి. ఆ నష్టాలు, ఆ శాపములు, ఆ ఇరుకులు, ఆ యొక్క ఇబ్బందులు పోవాలి అంటే ప్రభా కుటుంబ ఆరాధన ప్రాముఖ్యం కాబట్టి బిడ్డలందరూ కూడా కుటుంబ ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. దేవా మా ప్రభువా, విదేశాలలో వారిని అలాగే మా దేశంలో బిడ్డలందరూ కూడా మీరు కనికరించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని.